రాయ్‌బరేలీ నియోజకవర్గానికి ఇందిరా కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం వీచిన రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. తాజా లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మొదట కేరళలోని వాయనాడ్ నుంచి పోటీ చేశారు. అయితే చివరి క్షణంలో రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలన్న రాహుల్ నిర్ణయంలో అంతరార్థం ఉందా? రాయ్‌బరేలీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్న నియోజకవర్గం. 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం రాయ్‌బరేలీనే. వాస్తవానికి 2019లో రాయ్‌బరేలీ సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ కోల్పోయేది. అయితే ప్రత్యర్థి బలహీనుడు కావడం వల్లనే సోనియా గాంధీ గెలుపొందారన్న ప్రచారం లక్నో రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ సంగతి ఎలాగున్నా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని చివరి క్షణంలో రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అంతేకాదు రాయ్‌బరేలీ నుంచి రాహుల్ విజేతగా నిలిచారు. ఒకప్పుడు రాయ్‌బరేలీలో హస్తం పార్టీకి ఎదురులేదు. రాయ్‌బరేలీ నియోజకవర్గంతో ఇందిర కుటుంబానికి కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది. రాయ్‌బరేలీ ఇందిర కుటుంబానికి కంచుకోటలాంటిది. 1952, 1957 ఎన్నికల్లో ఇందిర భర్త ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 1967లో ఇందిరాగాంధీ తొలిసారి రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పట్నుంచి రాయ్‌బరేలీతో ఇందిర కుటుంబానికి అనుబంధం ప్రారంభమైంది. ఆ తర్వాత 1971 ఎన్నికల్లోనూ ఇందిర గెలుపొందారు. అయితే ఎమర్జెన్సీ నేపథ్యంలో జరిగిన 1977 లోక్సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర పరాజయం పాలయ్యారు. అప్పట్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజ్ నారాయణ్ విజయం సాధించారు. అయితే తిరిగి 1980లో జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి ఇందిర గెలుపొందారు. ఆ తర్వాత ఇందిర కుటుంబ సభ్యులే ఇక్కడి నుంచి గెలుపొందడం ప్రారంభమైంది. ఇందిర కుటుంబ సభ్యులు పోటీ చేయని పరిస్థితిలో ఆ కుటుంబానికి సన్నిహితులైన అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, కెప్టెన్ సతీష్ శర్మ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక సోనియా గాంధీ విషయానికి వస్తే 2004 ఎన్నికల్లో ఆమె తొలిసారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్నుంచి 2019 వరకు రాయ్‌బరేలీకి సోనియా గాంధీయే లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు. రాయ్‌బరేలీని తమ కుటుంబానికి కంచుకోటగా మార్చారు సోనియా గాంధీ. 2014లో నరేంద్ర మోడీ ప్రభంజనం దేశవ్యాప్తంగా వీచినప్పుడు కూడా రాయ్‌బరేలీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇదిలా ఉంటే ఎలాగైనా రాయ్‌బరేలీలో పాగా వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఈ మేరకు పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది. దీంతో సామాన్యులకు పెద్ద ఎత్తున గృహాలు నిర్మించి ఇచ్చింది. ఉజ్వల పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం ప్రారంభించింది. రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా టాయిలెట్లు నిర్మింపజేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఏ జబ్బొచ్చినా సరైన వైద్యం అందక పేదలు బాధపడేవారు. ఇక ఆపరేషన్ వంటివి అవసరమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈ అంశాన్నే భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా పేదలకు ఉచిత చికిత్స అందించింది కేంద్ర ప్రభుత్వం. 2019 నుంచి రాయ్‌బరేలీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పెద్దలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు వివిధ కారణాలతో బీజేపీలో చేరారు. మరికొందరు నాయకులు ఈడీ భయంతో కాషాయ కండువా కప్పుకున్నారు. మొత్తం మీద రాయ్‌బరేలీలో బలమైన శక్తిగా బీజేపీ ఎదిగింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రూపొందింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డం ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం ప్రజలు తమనే గెలిపిస్తారనే మితిమీరిన ధీమానే. ఈ ధీమాతో ప్రజల కష్టనష్టాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం మానేసిందన్న విమర్శలొచ్చాయి. ప్రజలు ఎటూ తమకే ఓటు వేస్తారని హస్తం పార్టీ డిసైడ్ అయింది. వీటన్నింటికీ మించి ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ నేతల దగ్గర ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలు లేవు.
బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి హస్తం పార్టీ అమ్ముల పొదిలో ఆయుధాలు లేకుండా పోయాయి. ఈ పరిస్థితి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలను పెంచింది. దీంతో తమ కుటుంబానికి చెందిన వారెవరూ బరిలో లేకపోతే పుట్టి మునిగిపోతుందన్న సంకేతాలు సోనియా కుటుంబానికి అందాయి. రాయ్బరేలీ నుంచి పోటీ చేయకపోతే దేశవ్యాప్తంగా తలెత్తుకోలేమన్న భయం సోనియా కుటుంబ సభ్యులకు కలిగి ఉండొచ్చు. దీంతో హుటాహుటిన రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. అప్పటికి కేరళలో పోలింగ్ కూడా ముగిసింది. కేరళలోని వైనాడ్ నుంచి ఈసారి రాహుల్ గాంధీ పోటీ చేశారు. అయితే రాయ్బరేలీ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన దినేష్ సింగ్ అనే వ్యక్తికి కాషాయ కండువా కప్పి బరిలో నిలిపింది భారతీయ జనతా పార్టీ. అయితే హోరాహోరీగా జరిగిన రాయ్బరేలీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విజేతగా నిలిచారు. రాయ్బరేలీని గెలుచుకుని సదరు నియోజకవర్గం ఇప్పటికీ తమ కంచుకోటేనని రాహుల్ గాంధీ చాటారు. అలాగే ఇందిర కుటుంబానికి కంచుకోట లాంటి అమేథీలో కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన కిషోరీలాల్ శర్మ గెలిచారు. బీజేపీ టికెట్పై పోటీ చేసిన స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. మొత్తం మీద అటు రాయ్బరేలీ, ఇటు అమేథీలో గెలుపుతో సోనియా గాంధీ కుటుంబం పరువు నిలబడింది.